ఒకవేళ గనక ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించక, ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని వెంబడించక, ఆయన మాటల ప్రకారంగా జీవించకుండా ఉంటే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి, నీవు పాపానికి, శాపానికి బానిసవు. నీకు నిజమైన స్వతంత్రం అవసరం. బ్రిటిష్ పరిపాలన నుంచి స్వతంత్రం పొందుకున్నటువంటి నీవు, భారతదేశపు స్వతంత్ర పౌరుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి నీవు అక్కడితో ఆగకు. అవినీతి, అన్యాయం, పాపమనే బంధకాల నుంచి కూడా నీవు విడిపించబడుదువుగాక. సత్యదేవుని వెంబడిస్తూ ఆయన మార్గములో నీవు నడిచి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రమును కూడా నీవు పొందుదువుగాక.